నమస్కారం, కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరణ. ట్రోఫీని ఆవిష్కరించిన కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహరావు. పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. విశాఖలో స్పా నిర్వహణ పేరిట అసాంఘిక కార్యకలాపాలు. కేఎన్ఆర్ ఛానల్ కథనంతో స్పందించిన టాస్క్ ఫోర్స్. ఇక డీటెయిల్స్ చూస్తే 10వ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని బీజేపీ గాజువాక మాజీ కన్వీనర్ మరియు కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహరావు చేతుల మీదుగా పాత కర్ణవాణిపాలెం ఆయన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నెల 27న విశాఖలో జరగబోయే ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు అక్టోబర్ నెలలో అస్సాం రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధిస్తారని అన్నారు. ఇటీవల ఆంధ్ర రాష్ట్రం నుండి రిఫరీలుగా జడ్జీలుగా ఎంపికైన పలువురికి టీషర్ట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గంటా నూకరాజు, వైస్ ప్రెసిడెంట్ డి ప్రేమ్ కుమార్, జనరల్ సెక్రటరీ ఎన్ సతీష్ కుమార్, చీఫ్ ఆర్గనైజర్ వర్మ, కె రాజు, ప్రసాద్, సుధాకర్, కరణం, సన్నీ, వెంకీ, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు గారు, సీనియర్ రెఫరీ కోచ్ జడ్జిగా వస్తున్నటువంటి ప్రేమ్ గారు, సతీష్ గారు, సన్నీ గారు, వెంకట్ గారు, విజయవాడ నుంచి వచ్చినటువంటి సుధాకర్ గారు, వర్మ గారు, అంతా కిక్ బాక్సింగ్ లో ఉన్నటువంటి అఫీషియల్స్ అంతా వచ్చి ఈరోజు కప్పు రిలీజ్ చేయడం జరిగింది. అక్టోబర్ 26 నుంచి 30 తేదీ వరకు అస్సాంలో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 60 మంది క్రీడాకారులు వెళ్తున్నారు. వారందరికీ కూడా వచ్చే నెల మన విశాఖపట్నం జిల్లాలో సెలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ యొక్క టీంకి ముఖ్యంగా ఎవరైతే జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారో వారంతా కూడా వీరంతా కూడా గతంలో డిగ్రీస్ తీసుకున్నవారు, అంతా క్వాలిఫై అయ్యారు, డిప్లొమా కూడా చేశారు, కిక్ బాక్సింగ్ లో నేషనల్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి అందరికీ టీ షర్ట్లు కూడా ఇచ్చి అభినందించడం జరిగింది. వారందరి చేతుల మీదుగా ఈరోజు ఆ యొక్క ట్రోఫీని కూడా ఆవిష్కరించడం జరిగింది. మీరంతా ఈ 60 మంది క్రీడాకారులకి రోజు బాగా ట్రైనింగ్ ఇచ్చి వారు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, ఎక్కువగా గోల్డ్ మెడల్స్ సాధించే విధంగా మీరందరూ కృషి చేయాలని, పిల్లలకి చదువులతో పాటు క్రీడల్లోనూ కూడా రాణించే విధంగా మనం అంతా సహకరించి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రోజు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, చదువుల్లో కూడా రాణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారులందరూ కూడా బాగా కోచెస్, రిఫరీస్ చెప్పినటువంటి మెలికలు నేర్చుకుని ఈ పోటీల్లో గెలుపొంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇప్పుడే తీసుకొస్తామని నూకరాజు గారు ముందే హామీ ఇచ్చారు. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళినా సరే నూకరాజు గారి ఆధ్వర్యంలో 50 మందికి పైగా క్రీడాకారులను తీసుకొని వెళ్తారు. ఈసారి 60 మందికి పైగా వెళ్తున్నారు. కాబట్టి ఓవరాల్ ఛాంపియన్ కూడా మన రాష్ట్రానికి తీసుకురావాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, సతీష్ గారి మీద అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియదు. ఈరోజు మన గాజువాక స్టేడియంలో స్టేట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ స్టేట్ సెలక్షన్కి మాకు మొదటి నుంచి ఏంటంటే కేఎన్ఆర్ గారి ఆశీర్వాదం కంపల్సరిగా మాకు ఉండాలి. ఆయన ఎప్పుడు మేము వచ్చినా మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్తో ప్రతిసారి మేము కంపల్సరీగా మెడల్స్ కొట్టుకొని వస్తున్నాం. ఈసారి మాత్రం ఆయన చిన్న కోరారు, కంపల్సరీగా మీరు ఓవరాల్ ఛాంప్ పట్టుకొని రావాలి అని చెప్పేసి. దాన్ని తప్పనిసరిగా మేము కృషి చేస్తాము. దానికి తగ్గట్టుగానే ఈరోజు నేషనల్కి జడ్జెస్ కానీ రెఫరీస్ కానీ టీషర్ట్లు కూడా ఆయన చేతుల మీద అనుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి కంపల్సరీగా ఆయన మాట ప్రకారం ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏ టోర్నమెంట్కి వెళ్ళినా సరే అది కంపల్సరీగా ఆయన లేకపోతే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని మా పిల్లలందరికీ మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు.
ఆయన చెప్పడం వల్ల ఆయన సపోర్ట్ వల్ల ప్రతిసారి మేము మెడల్స్ కొట్టుకొని వస్తాం. ఈసారి మాత్రం కంపల్సరీగా ఓవరాల్ ఛాంపియన్షిప్ పట్టుకొని వస్తామని చెప్పి ఆయనకి మా అందరి తరఫున మాటిస్తున్నాము. తప్పనిసరిగా మేము కొట్టుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 10th గ్రేటర్ విశాఖపట్నం కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా మేము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. అది ఈ నెల 27 సెలక్షన్స్ ఉన్నాయి, స్టేట్ సెలక్షన్స్. అది అలాగే స్టేట్ సెలక్షన్స్ ద్వారా మళ్ళీ నేషనల్స్కి వెళ్తున్నాము. లక్ష్మీపూర్కి అస్సాం డిస్టిక్లో ఉన్న అస్సాం స్టేట్లోనే లక్ష్మీపూర్కి. మొత్తం మా టీం మొత్తం ఓవరాల్ టీం మొత్తం 60 మెంబర్స్ వెళ్తున్నాము. మొత్తం పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట నేషనల్స్కి స్టేట్ నుండి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు నిర్వాహకులు పెడుతున్న ఆహారం సరిగా లేకపోవడం పట్ల ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గురుకులంలో పర్యటించిన ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం రుచిగా లేకపోవడం, నాణ్యత కొరవడడం పట్ల అన్నంలో పురుగులు ఉండడంతో నిర్వాహకులపై మండిపడ్డారు. ఇలాంటి ఆహారాన్ని మీ ఇంట్లో తింటారా అని నిలదీశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిమ్మల్ని అడుగుతున్న పిల్లలు వాళ్ళపైన అడగరా? అడిగితే ఏమంటారు? అరే మీ సమస్యలు కనుక్కోవడానికి వచ్చాను నేను, చెప్పండి. మీ నాన్నకి ఇలా చెప్తే నాకు అలా చెప్పండి, ఏదే ఇబ్బంది చెప్పండి. కొడుతున్నారా? అడిగితే కొడుతున్నారా ఎవరైనా? నువ్వు చెప్పరా? మరి ఎలా చెప్తున్నావు బాగలేదు? అంటే అన్నాల్లో కూడా పురుగులు ఉంటున్నాయి. అయితే ఆ బియ్యంలో పురుగులు ఉన్నాయి, ఇందులో ఆటోమేటిక్గా ఉంటాయి. వీళ్ళు మాత్రం ఎలా తెలిసారు పిల్లలకి? ఆ రోజు తిన్నామని వచ్చాయి కానీ తినలేకపోయాను, టైం అయిపోయింది. ఇది రిపీట్ అయితే మాత్రం నువ్వు ఇక్కడ ఉండే అవసరం లేదు. మాకు మీ బాధ్యతగా మీరు పిల్లలు చూసుకోవాలండి. వాళ్ళకి ఎలాగ ఆడిస్తూ తిండి కూడా అలాగే పెట్టించాలి. బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారా రేపు? పులిహోర పెడతారు. ఇంకా అంతేనా? ఒకటేనా? పులిహోర, కంది పచ్చడి, మిల్క్ పాలు ఉంటాయి. 3-4 ఇస్తారు ఉదయం, అంతేనా? ఎన్ని గ్లాస్ పాలు ఇస్తారు? పెద్ద గ్లాసా చిన్న గ్లాసా? చిన్న గ్లాసులా పెద్ద గ్లాసులా? పెద్ద గ్లాసులేనా? 2 గంటలు వేస్తారా? విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. వార్డులోని అన్ని కాలనీల నుంచి సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు. వార్డు టీడీపీ నాయకుడు కర్రి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుడిని నియమించారని, ఇది ఏమాత్రం క్షమించరానిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బొడ్డ రమణ, రాజాన నాయుడు, కుమార్, జయలక్ష్మి, జాగరపు లక్ష్మి, బేగం తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 86వ వార్డులో సీనియర్, జూనియర్స్ టోటల్ 86వ వార్డులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా, గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాడవాడలో ఉన్న కార్యకర్తలందరం కూడా సమావేశం అయ్యడం జరిగింది. ఆ సమావేశం ఏమిటంటే, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ పెట్టి కమిటీ వేసేవారు. ఆ కమిటీ ఇప్పుడు లేకుండా ఎక్కడో మూలని కమిటీ వేసుకొని, ఒక 12 మంది 13 మంది కమిటీ వేసుకొని
ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ అని చెప్పుకొని తిరుగుతున్నారు. వాటిలో కూడా చాలా గందరగోళాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపనలైనా అవేమైనా కూడా గొడవలకి దోవతీస్తున్నాయి. దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు. కమిటీ ఇదే ఈ 86వ వార్డు అనే కాదు, ఏ వార్డులో కమిటీ వేసినా సరే మన రాష్ట్ర పరిశీలకులు వచ్చేవారండి. ఆయన వచ్చి ఇక్కడ కమిటీ వేసేవారు. కానీ ఇప్పుడు ఈ రోజున అలాంటిది లేకుండా రీసెంట్గా ఒక 10 మందిని తీసుకెళ్ళి 15 మందిని తీసుకెళ్ళి గాజుకలు ఎక్కడ కూర్చోబెట్టి కమిటీ వేశారండి. ఆ కమిటీ వేసే ముందు కూడా కనీసము మన కార్పొరేటర్ గారు ఉన్నారు, లాలకోటేశ్వరరావు గారు, ఆయనకన్నా ఒక విషయం చెప్పలేదు. అలాగే సీనియర్ నాయకులు ఉన్నారండి, కట్టేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా కనీసం ఒక ఫోన్ కాల్ కానీ వ్యక్తిగతంగా కానీ ఏ ఇలా రకమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా కమిటీ చేశారండి. తర్వాత ఇంకొక విషయం అండి, విశాఖపట్నంలో 99 వార్డులో ఉన్నటువంటి వార్డుల్లో ఈ యొక్క 86వ వార్డు సెకండ్ ప్లేస్ అండి. జనాల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావచ్చు. అలాంటి ఈ వార్డులో 2 కమిటీలుగా 2 వర్గాలుగా తయారు చేశారు. ఈ తయారు చేసింది ఎవరనేది మనం దృష్టి తీసుకెళ్ళాలి, మన నాయకుల దృష్టి తీసుకెళ్ళాలి. అది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మన జిల్లా పార్టీ నాయకులు గండిబాబు గారు కావచ్చు, లేదంటే మన ఎస్ఎం గారు, మన చంద్రబాబు గారు కావచ్చు. వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మాకు మెయిన్ ఏంటి పార్టీ మన యొక్క ఇప్పుడు వేసిన వాటి కమిటీ మార్చాలి. కమిటీ ఏ విధంగా మార్చాలంటే ఎవరికి తెలియకుండా వేశారు ఈ కమిటీ అనేది. కనీసము ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి కూతురు 10 మంది తీసుకెళ్తారో, పెళ్లి కూతురు 10 మంది తీసుకెళ్లి మోతాలు పెడతారు. దానికన్నా పెద్దది ఇది. అలాంటిది ఎలాంటి సందర్భం లేకుండా, ఎలాంటి సూచనలు లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కమిటీ ఇస్తారండి. ఈ కమిటీని ముఖ్యంగా ఏంటంటే మేము రద్దు చేయమని కోరుకుంటున్నాము. రద్దు చేసి 10 మందిలో అందరినీ పిలవండి, వాళ్ళతో పిల్లండి, వీళ్ళతో పిల్లండి, ప్లీజ్ కమిటీ చేయండి. కమిటీ చేసిన తర్వాత ఓటింగ్ పెట్టండి. గతంలో అలా చేయండి, ఓటింగ్ పెట్టండి. ఓటింగ్లో ఎవరైతే ప్రెసిడెంట్కి ఎన్ని ఓట్లు పడతాయో వాళ్ళే ప్రెసిడెంట్కి ఎన్నుకోనండి, సెక్రటరీకి ఎన్ని ఓట్లు పడితే అలాగే ఎన్నుకోనండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క వార్డులో ముఖ్యంగా కమిటీ ఎలా చేసేవారంటే గతంలో కులాలను పట్టేసేవారండి. కాపులు ఎక్కువ సంఖ్య ఉంది ఈ వార్డులో, తర్వాత వెలమలు ఉన్నారు, తర్వాత గొల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అలాంటిది కమిటీ అలాంటిది అంటే కమ్యూనిటీకి లేకుండా అంత చౌదరీస్కి ఇచ్చారండి. చౌదరీస్ చూస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు, చౌదరీస్కి ఇచ్చారండి. ఆ చౌదరీస్ ఎలా అంటే లాలకోటేశ్వరరావు గారు చౌదరీస్, ఆయన కార్పొరేటర్. అలాగే ఇప్పుడు రీసెంట్గా చేసేటువంటి కమిటీలో కూడా ఇన్ఛార్జ్ నల్లు సూర్యనారాయణ, ఆయన కూడా కమ్మ చౌదరీస్. అలాగే దాని కింద ఉన్నటువంటి ఆయన పేరు ఏం పేరంటే బట్టబొర రేగుల శ్రీనివాసరావు గారు, ఆయన కూడా చౌదరీస్. సో వీళ్ళందరికీ చౌదరీస్కి ఇచ్చుకుంటే మరి ఉన్న వాళ్ళు ఏమైపోతా నాకు అర్థం కావట్లేదు. అంటే ఉన్న వాళ్ళు ఓట్లు వేయాలా, ఓట్లు వేస్తే వాళ్ళు గెలరా? ఉన్న వాళ్ళు ఓట్లు అవసరం లేదా? ఉన్న కమిటీ అవసరం లేదా? వాళ్ళే కమిటీయా? వాళ్ళే అంటే రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలిస్తారు, వాటిని వీళ్ళు పరిపాలించే వాళ్ళ ఉన్న వాళ్ళకి సంబంధం లేదా అని చెప్పేసి మేము గట్టిగా దీన్ని నిలదీసుకొని ఇదే విషయాన్ని మేము మన మన ఎవరో జిల్లా అధ్యక్షుడు కానీ లేదంటే మన రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఈ దృష్టి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి. నాకు ఈ అవకాశం ఇచ్చారు. 86వ వార్డు అండి. ఇప్పుడు దాకా మేము కంచుకోటగా టీడీపీ అంటే ఒక బలంగా నించున్నామండి. ఇప్పుడు దాకా ఈ మా నాయకులు ఏమని పెద్ద నాయకులు ఏమనండి, చిన్న నాయకులు ఏమనండి, ఎవరైనా సరే సంస్కారమే మప్పారు. కానీ మాకు గొడవలకి వెళ్ళండి, రౌడీగా ప్రవర్తించండి మాకు చెప్పలేదండి. అలాగని చెప్పి సంస్కారంగా మేము వెళ్ళామండి. ఏదో రోడ్డు ఓపెనింగ్ అంటే మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోలాగా ఉందండి. ఎక్కడో పార్టీ విషయంలో ఏదో జరిగిందంటే ఆలకిచ్చాం. కానీ ఒకటే పార్టీలో ఇంతమంది గొడవలు గోల కచ్చీలు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు దాకా మేము ఎక్కడ ఆలకించలేదండి. ఈ పార్టీలో అసలు ఇప్పుడు దాకా అవమానం లేదండి. అంత వాటి కార్పొరేటర్ కూడా చేశారండి. అతను చెప్పినంతట్లో మేము అతను అడుగుజాడల్లో నడిచాం. కానీ రెండో అడుగుజాడల్లో మేము నడలేదండి. అలాగని చెప్పి మేము వెళ్ళిన తర్వాత అక్కడ అసహ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ మాటలు కొత్త కమిటీలు వేసుకొని తెలియలేని కమిటీలు అండి అవి. ఎవరనేది తెలీదు. రెంట్కి వచ్చినోడు కమిటీయే, సొంత ఇల్లోడు కమిటీయే. అందులో కమిటీ ఎలాగేశారండి, 10 మందిని పిలిచి వార్డులోని పిలిపించి వెయ్యాలి ఒక నాయకులు అన్నోళ్ళు. ఇన్ఛార్జి ఏదో మీరు అన్నాను, అందరూ కమ్మోళ్ళు ఉంటే ప్రతి ఏరియా నుంచి ప్రతి క్యాస్ట్ ఉన్నామండి. కష్టపడిన కార్యకర్తలు ఏమైపోతామండి? వాళ్ళ గురించి ఆలోచించాలి కదండి. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలాగే వేసేస్తే మీరు మా మనుషులు కాదు, మీరు పక్కోళ్ళు, మీరు పక్క వార్డు, మీరు ఏరియా వాళ్ళు కాదు, ఈ పేర్లు చెప్పకూడదు కానండి. మా కాసి తిరగలేదు, వాళ్ళ కాసి తిరిగిన వాళ్ళు మా దగ్గర రాకూడదు అని చెప్పి క్వశ్చన్లు వేసి ఇలాగే ఏర్పాటు చేసి మనుషులు కొట్టించడం అనేది కరెక్ట్ కాదండి. అక్కడ పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే గారు ఉన్నారండి. మహిళా అధ్యక్షుల మీద చెయ్యి ఎత్తాడు అంటే అతను అడిగే హక్కు ఉందండి. అడిగే హక్కు లేదంటే అతనికి చెయ్యి పట్టుకొని నిలబెట్టి అడిగానండి. ఏం చెప్పాలండి? అతను కూడానా
ఎమ్మెల్యే గారు అమ్మ నేను అడుగుతానమ్మా కంగారు పడొద్దని చెప్పాలి. ఆ నాయకులు వచ్చి చెయ్యెట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే పట్టుకెళ్ళిపోయారు. కానీ సాటి ఆడ మనిషి, మన పార్టీలో మనిషి, ఎన్ను ముక్కలాంటి మనుషులు వీళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం అన్యాయం, ఆగండి అని చెప్పాలి కదండి. అంత కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటుండగా అంత యుద్ధం జరిగింది అంటే, అంత రచ్చ జరిగింది అంటే ఆ ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఉండదు, పక్క నుండి కార్యకర్తలు అటుగా తిరిగిన వాళ్ళకి రాకుండా ఉండదండి. అది కరెక్ట్ కాదండి. అదే కమిటీ రద్దు చేసి 10 మందిలో 80 వార్డులో ఈ వార్డులోను మేయర్ గారి దగ్గర కూడా జరిగింది కనుక మేయర్ గారిని పిలిపించి అందరినీ పిలిపించి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి మీరు ఆలే కావాలని 10 మందిని కోరుకుంటే ఆలకాసే తిరుగుతాం, లేదు అనుకుంటే ఇక్కడే ఈ వార్డులో ఇక్కడ ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇవ్వండి, ఆలకాసే తిరుగుతాం. అంతేగాని అలాగని చెప్పి మేము అన్యాయం చేయం. పార్టీ మీరు ఇచ్చినా ఇప్పుడు పదవులేటండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మాకు ఓటింగ్ పెట్టి మాకు కావాల్సింది జనాలు రప్పించి మీరు 10 మందిలో పెట్టండి సార్. గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. కోట్లాది రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డులో సుమారు 6 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బొండా జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, బాబీ తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా ముఖ్య అతిథులు, దాంట్లో భాగంగా వార్డు ఇవాళ ఓపెనింగ్లకు వచ్చిన మేము కూడా మన జగన్ గారికి అలాగే ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈవేళ ప్రధానంగా శంకుస్థాపనలు జగన్ గారు ఇప్పుడు 5 కోట్ల వరకు నేను వచ్చే కోరిక కొట్టడం జరిగింది. మళ్ళీ ఈవేళ 5,80,00,000 ఇవాళ ప్రధానంగా కొట్టాం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పెద్దలు అన్నీ గారు ఎక్కడైనా ఏ ఏరియాలైనా విశాఖపట్నంలో అనేది అవుమని మాకు సూచించడం. గతంలో విజయసాయి రెడ్డి ఉంటాడు, రోడ్లన్నీ ఎక్కడేసాడంటే ఎక్కడ తెలియని ఆ బీచ్ రోడ్లకి లేకపోతే వాళ్ళకున్న గెస్ట్ హౌస్కి రోడ్లు వేశారు. మేము మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ, ప్రధానంగా అయితే డ్రైన్స్ మీద ఈ 3 నెలల్లో ప్రధాన డ్రైన్లు అన్ని క్లియర్ చేయమని నియోజకవర్గంలో కూడా శ్రీనన్ని గారు చెప్పడం, దాంట్లో భాగంగా మొత్తం ముందు క్లీనింగ్ చేసి వాటిని ఇమీడియట్గా వర్కులు తీసుకోవడం, వర్కులు కూడా ప్రపోజ్ చేయడం. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ డ్రైన్లు పూర్తి చేయలేం కాబట్టి ప్రధానంగా డ్రైన్ మీద మేము ఇప్పటికే నిన్న మూర్తి గారి వార్డులో కానీ ఇంకా గంధం శ్రీని గారి వార్డులో ఉన్నాయి. ఈ కొట్టవలసి గౌరకారు కొట్టవి అన్నీ కలిస్తే ఇక్కడ 40 కోట్ల వరకు ఓన్లీ డ్రైన్ల మీద ఇచ్చాం టోటల్గా ఈ నియోజకవర్గం. ఎందుకంటే శ్రీని గారు ఒకటే దృష్టి, ఏదైతే ప్రధానంగా ఎప్పటి నుంచో డ్రైన్లు ఈవేళకే మూచుకుపోతున్నా ఆక్యుపై చేస్తున్నారు, వాటిని కాపాడాలి. వాటిని కాపాడంలో అయినా దాని డిజైన్ కూడా తయారు చేసి మా కార్పొరేషన్కి చెప్పడం, దాని ద్వారా ఆయన సూచనల మేరకు మేము వెళ్ళడం. కంపల్సరీగా అభివృద్ధిలో ఎన్డీ ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది. దాంట్లో భాగంగా వార్డులు ఇంకా అన్ని గారికి ఖాళీ లేదు, కానీ ఇంకో 30 కోట్ల వరకు వార్డులో కట్టవలసిన టెండర్లు అయిపోయి కూడా ఉన్నాయి అన్ని వార్డులోని. వార్డులు కూడా త్వరలోనే ఆదివారం అయినా ఈవేళ కొంతమందిని ఇబ్బంది పెట్టి కూడా ఈవేళ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అభివృద్ధికే ముందు నడిపించే మాకు అందరికీ అభిమానం. అందరికీ నమస్కారం. ఈరోజు 87వ ప్రాంతం మీసేవ గ్రౌండ్ లో ఏదైతే ప్రధాన గేట్లకి 10 కోట్ల రూపాయలు కొత్తగా మన సంపత్ కుమార్ గారి టైంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. అది అనివార్య కారణాలు డిజైన్ కోసం అని చెప్పి 4 కోట్లు వెనక్కి జరిగింది. 6 కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా మేయర్ గారి ఆధ్వర్యంలో. మరి ఈవేళ మీకు తెలియజేసేది ఏంటంటే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా దాంతోపాటు వార్డు అభివృద్ధి. మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే గతంలో మేము గత గవర్నమెంట్ లో 3.5 ఏళ్ళలో మేము చేసినంత 10 కోట్లు చిల్లర చేస్తే, మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నయ్య నియమితులైన తర్వాత మరి ప్రధాన గేట్లో 10 కోట్లు కానీ
మరి ఏదైతే మా ప్రాంతం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన కాలనీ మరి సరైన ఆట స్థలం లేదని చెప్పేసి 4 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంటే దానికి 1,55,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది త్వరలో. అలాగే ఈ వార్డులో సుమారు 3.5 కోట్లతో అభివృద్ధి ఈ మధ్యకాలంలో రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగింది. మరి అలాగే మాకు ప్రధాన సమస్య ఏంటంటే ఇది స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన మాకు చూశారు కదా ఇవాళ ప్రధాన రోడ్డు అనేది మాకు పెద్ద సమస్యగా ఉంది. దాని మీద గతంలో కూడా గౌరవ అన్నయ్య గారికి మేము తెలియపరిస్తే దీంతో పాటు ఈ మెయిన్ రోడ్డుతో పాటు గౌరవీధి రోడ్డు కానీ అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి కాలింగ్ వరకు అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుండి బర్లీ గ్రౌండ్ వరకు పెట్రోల్ బంక్ నుంచి లక్ష్మీపురం మీదుగా కోరంపల్లి వరకు కూడా మొత్తం అన్ని రోడ్లు పెట్టమన్నారు. పెట్టాం. దాన్ని ఏదైతే 15 ఫైనాన్స్ లో పెట్టడం జరిగింది. ఏదేమనుకున్నా మరి మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ కలిసిన తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే తప్పకుండా ఈ మెయిన్ రోడ్ అనేది శాంక్షన్ చేయడానికి ప్రతిపాదన అనేది తయారు చేస్తాం 6,80,00,000. మాకు రేపు ఎలక్షన్ లోపైన కాదు కానీ మెయిన్ రోడ్ అనేది మాకు ఇటు 88 కానీ ఇటు 67 కానీ అన్ని వార్డుల నుంచి వచ్చేది అనుసంధానమైన రోడ్డు ఇది. కాబట్టి ఇటు 86 కానీ మరి అందుకని ఈ రోడ్డుని కూడా తప్పకుండా మాకు అభివృద్ధిలో తీసుకురావాలని ఆర్డినరీ ప్రాంత వాసులందరూ దీని నుంచి వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తప్పకుండా ఈ గ్రౌండ్ మాకు రోడ్డు ప్రధాన సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజీమాబాద్ లో 50 లక్షలతో ముస్లిం సోదరులకు చెందిన కబ్రిస్తాన్ ప్రహరీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు గోమాడ వాసు, గన్నం వెంకట్రావు, లంకా లతా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి చాలా పాత గ్రామం అజీమాబాద్ సంబంధించి ఇక్కడ 50 లక్షల రూపాయలతో కబ్రిస్తాన్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాన్ని రెనోవేషన్ చేయాలని దాని రిపేర్స్ అన్ని చేసి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు జీవీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నామండి. అయితే ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా కబ్రిస్తాన్ని చూస్తారండి. ఎందుకంటే మనిషి చనిపోతే అక్కడ మనం తీసుకెళ్లి ఖననం చేస్తాం. ఖననం చేయడం అంటే ఇంకా ఆయన పర్మనెంట్ గా అక్కడ నిద్రపోయేటటువంటి స్థానం అది. ఆ ప్లేస్ ని ఆ స్థానాన్ని మంచిగా చేయాలి అని ఒక ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే అందులో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ రోజు ఈ కబ్రిస్తాన్కి 50 లక్షలు పెట్టి రెనోవేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నవరస శాస్త్రీయ జానపద సంగీతం నాట్య కళారూపాల పోటీల్లో గాజువాక ఓడా కాలనీలోని నాట్యారాధన ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి భళా అనిపించారు. ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళా నిలయం ఆధ్వర్యంలో జరిగిన 40వ జాతీయ స్థాయి పోటీల్లో అకాడమీకి ప్రథమ బహుమతితో పాటు మరికొన్ని బహుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో అకాడమీ చిన్నారులను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ కొవరి కనకరాజు, నృత్య గురువు నంబాల జ్యోతి మీడియాతో మాట్లాడారు. ఈ 14 years నుంచి కూడా మేము ఇప్పుడు ఈ కళా నిలయం సంస్థ చిలకలూరుపేటలో ఉంటుంది. అది 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. అందులో కూడా మేము ఒక 4 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. చేసిన క్రమంలో ఎప్పటి నుంచి అక్కడ మేము ఎలాగైనా సరే ఆల్ ఇండియా ఫస్ట్ కొట్టాలి అని చాలా గట్టిగా మేము ప్రయత్నం చేసాం. చేసిన క్రమంలో లాస్ట్ ఇయర్ మాకు థర్డ్ వచ్చింది. ఈ ఇయర్ మెయిన్ సపోర్టింగ్ అంతా తల్లిదండ్రులు మెయిన్ చాలా వరకు మేము ఏ విధంగా హాలిడేస్ ఉన్న 1 month కూడా ఎక్కడికి వెళ్ళకుండా బయట ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు, వాళ్ళు ఇండివిజువల్ క్యాన్సిల్ చేసుకున్నారు. పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్లకుండా కేవలం మీరు ఆల్ ఇండియా కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి ఎలాగైనా సరే మనం విన్ అవ్వాలి, మన సంస్థని నాట్యారాధన అన్న సంస్థని ముందుకు తీసుకెళ్లాలని చాలా బలంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ విధంగానే మేము ఈరోజు ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది. అది చాలా అంటే ఎంత హ్యాపీ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, వివరించలేకపోతున్నాను. ఆనందాన్ని అంత హ్యాపీగా ఉంది మాకు. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
నాట్యారాధన డాన్స్ అకాడమీలో 40వ జాతీయ స్థాయి పోటీలు జరిగాయండి. మే 26 నుంచి 29 వరకు జరిగాయి అక్కడ గుంటూరులో. సో ఆ రోజు అక్కడ ఈ పిల్లలందరికీ అవార్డ్స్ రావడం జరిగింది. సో లోకల్ గా మన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ ఈ అవార్డు ఫంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నాట్యారాధన డాన్స్ అకాడమీ యాజమాన్యం అంతా ఉద్దేశించి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ పేరెంట్ గా ఇక్కడ మా అమ్మాయికి కూడా అవార్డు వచ్చిందండి. సో అందరి పేరెంట్స్ తరపున, అందరి పిల్లల తరపున కూడా నాట్యారాధన డాన్స్ అకాడమీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి డాన్స్ అకాడమీలో జాయిన్ చేసినందుకు నాతో పాటు మిగతా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ గెటింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రమ్ మీ. డాన్స్ అకాడమీ ఆల్ ఇండియా నవరస జాతీయ స్థాయిలో కాంపిటీషన్ జరిగినాయి కళానిలయం. అందులో సంబల్పూరి ఫోక్ డాన్స్ ఫస్ట్ అండ్ భరతనాట్యం ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మనకి వచ్చాయి. 95లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు ఇదే స్టేజ్ మీద. ఆయన అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న చాలా చాలా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాంటి పెద్ద పెద్ద లెజెండరీస్ అందరూ అక్కడే తీసుకున్నారు. అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ షీల్డ్ తీసుకున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఆ షీల్డ్స్ని మన లోకల్ ఎమ్మెల్యే గారి చేత అండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన టీడీపీ పల్లా శ్రీనివాసరావు గారి చేత ఈరోజు పిల్లలకి ఇప్పించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. దీనికి చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. పేరెంట్స్ లేకపోతే ఈరోజు నాట్యారాధన అసలు లేనే లేదు. థ్యాంక్ యూ అండి. పేరెంట్స్ అందరికీ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నాట్యారాధనను ముందుకు నడిపించినందుకు పేరెంట్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. జీవీఎంసీ 65వ వార్డు వాంబై కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మరక్ష సమితి, హిందూ ధర్మ పరివార్ ప్రతినిధులు సందర్శించారు. ఇటీవల ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండ పైభాగం నుంచి వర్షం నీరు ఆలయం ముందుకు వస్తున్న కారణంగా చుట్టూ ప్రహరీ నిర్మించాలని తలచి పనులు చేపట్టామని, అయితే ఎలాంటి సమాచారం లేకుండా పెదగంట్యాడ రెవెన్యూ సిబ్బంది ఆలయం వద్దకు వచ్చి గోడను కూల్చే ప్రయత్నం చేశారని, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని నిర్వాహకులు తెలిపారు. దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు భువనేశ్వరి శర్మ, హరిత, విజయ్ కుమార్, ప్రసాద్ శర్మ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే నేను ఫలానా అనేది వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? సో అంటే ఐడి కార్డ్ అనేది దాన్ని మీరు కూడా ఫార్వర్డ్ చేయండి. జేసీ గారితో కూడా నేను మాట్లాడతాను. అవసరమైతే కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, రైల్వే శాఖ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ల్యాండ్ ఆక్రమించుకోవడం, కొత్త కన్స్ట్రక్షన్ అక్కడ స్టార్ట్ చేయడం. నేను వచ్చిన స్టార్టింగ్లోనే ఆవిడ నేను కూర్చోబెట్టమని చెప్పాను. అమ్మ మీరు అది అభివృద్ధి చెందాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఆ ప్రపోజల్ మేము పంపిస్తాం. అఫీషియల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఎండోమెంట్ కూడా వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తాం. సో కాబట్టి అది ఇబ్బంది ఉండదు. అఫీషియల్గా ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏదైతే టెంపుల్ ఆల్రెడీ మీరు అందరూ చూసారు, ఆ టెంపుల్ యాజ్ యూజువల్గా మీరు టెంపుల్ కాబట్టి అది మీరు యూజ్ చేసుకోవచ్చు, పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు. దానిలో మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ అన్నది ఉండాలి. ఇది తెచ్చుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాం. చెప్పినప్పటికీ కూడా ఆవిడ వినకుండా ఏదో ఒకటి కట్టడం. 2018 నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పారు, ప్రతిసారి మేము వస్తున్నాం, ప్రతిసారి జరుగుతున్న తంతు ఇదే. గత 2-3 రోజుల నుంచి ఏదైతే వైరల్ అవుతుందో, ఇక్కడ ఈ గంట్యాడలో ఆలయాన్ని కూలదోయడానికి వచ్చినటువంటి రెవెన్యూ స్టాఫ్ అన్యాయంగా కూలదోస్తామని చెప్పి రావడం, ఇది గత 2 సంవత్సరాల కిందటే గత వైసీపీ గవర్నమెంట్లోనే దీనికి గడ్డు కాలం వచ్చిందని అనుకుంటే ఆ రోజు అక్కడ సందర్భంలో జేసీ వరకు వెళ్ళి అవన్నీ అడ్డులు తొలగించుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు ఎందుకు పంపించారో ఆ స్టాఫ్ని అర్థం కావడం లేదు. చాలా దారుణంగా ప్రవర్తించారు.
మరి ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కూడా ప్రశ్నించడానికి వెళ్తున్నాం. దీనికి ఎటువంటి అడ్డులు లేకుండా త్వరలోనే క్లియరెన్స్ తీసుకొని వచ్చి మేము ఈ కోవిల పూర్తి చేసి పరిపూర్తి చేస్తామని చెప్పి మీ ముఖంగా. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పనుకోల్స్లో గ్రామంలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా సీతానగరం మండలం పెద అంకాలం ఆనకట్ట నుండి కుడి కాలువ నీరు విడుదల చేశారు. అనంతరం పనుకోల్స గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే విజయచంద్ర ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించారు. ఇక్కడ కొట్టుకుంటారని తలుపు కొట్టేస్తారు, తప్పది. గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ గురించి కానీ, మీ యొక్క సాగునీటి గురించి కానీ, ఆయకట్ల గురించి కానీ మాట్లాడిన ప్రస్తావన లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి రైతు బాగుండాలి, రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అన్న ఒక కొత్త ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులోనే కొంత మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వడం, దాంట్లో కొంతవరకు కాలువలని రెడీ చేయడం, దీన్ని తిరిగి జైకాన్ నిధులు తెప్పించి మొత్తం లైనింగ్ వేసి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి వాటర్ వచ్చే విధంగా చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. అతి త్వరలోనే మన పెద్దాంకులం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి రైతు ముఖాల్లోని ఆనందం చూస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. అరసాడికి ఈ ఊరికి ఇందాక చెప్పినట్లు మీ నాయకులు ఇబ్బంది పడకుండా మీ ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, మీ సరుకులు తీసుకుని వెళ్ళొచ్చు, మీరు పండించిన పంటను హ్యాపీగా తీసుకెళ్లొచ్చు. బీటీ రోడ్ ని శాంక్షన్ చేయడం జరిగింది 3.5 కోట్లతో. త్వరలో మీ లింక్ రోడ్ కూడా శాశ్వతమైన పరిష్కారం ఇస్తానని ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ సాయి మసాజ్ సెంటర్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి చేశారు. 24 గంటల్లో 2 స్పా సెంటర్లను తనిఖీ చేయడం జరిగింది. మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతుందని పోలీసు వారు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా 2 మసాజ్ సెంటర్లపై దాడి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అనుపమ అందిస్తారు. ఇదేనండి లావిష్ వెల్నెస్ అండ్ థై స్పా పేరు మీద ప్రాస్టిట్యూషన్ సెంటర్ ద్వారకా నగర్. చూడండి, నిన్న సాయంకాలం 5:30 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు మేనేజర్ శివకృష్ణని ఇంకా లోపల 5 లేడీస్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి స్పాలు మూసేయాలని స్థానికులు అక్కడ ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఇది సరాసరి ప్రాస్టిట్యూషన్ సెంటర్ అని మగవాళ్ళు పాడైపోతున్నారని. విశాఖపట్నం ద్వారకా నగర్ లావిష్ వెల్నెస్ థై స్పా అని పేరు కింద ఇదే నిన్న సాయంకాలం 5:30 గంటలకి నిన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి 5 అమ్మాయిల్ని శివకిషోర్ అని మేనేజర్ అండర్లోని ఆయన ఆధారంలోని ఇక్కడ అబ్బాయిలు దందాలు జరగడం అవుతుంది. సో దీని మీద నిన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి రైడింగ్ చేసి దీని మీద దర్యాప్తు చేసి దీన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నంలో ఇది ద్వారకా నగర్లోనే కాదు, చాలా మటుకు ఏరియాలో ఉన్నాయి. ఇలా గాజువాక, డాబా గార్డెన్స్, ఇంకా ఎంవిపి కాలనీ, ఇలా చాలా ఏరియాలో ఉన్నాయి. బట్ ఇలాంటి స్పా సెంటర్ కంప్లీట్ మూసేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ. అన్ను, కేఎన్ఆర్ ఛానల్, ద్వారకా నగర్. ప్రస్తుత రోజుల్లో యువత డ్రగ్స్ కు బానిసలవుతున్న తరుణంలో డ్రగ్స్ గురించి అవగాహన ప్రతి పౌరుడికి ఉండాలి అని, అలాగే
స్కూల్స్, కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామని, సైబర్ నేరాలను అరికట్టాలి అని సిపి శంఖభద్ర బాగ్చి మీడియాతో మాట్లాడారు. వైజాగ్ సిటీ పోలీస్ నవ సమాజ నిర్మాణం అని ఒక అవగాహన కల్పించడానికి ఒక పెద్ద భారీ స్థాయిలో ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాం పెడుతున్నారండి. ఈ అవగాహన కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరినీ పిలుస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్. మన అందరికీ తెలుసు డ్రగ్స్ మహమ్మారి ఎలా వ్యాపించింది, ప్రపంచమంతా వ్యాపించింది డ్రగ్స్ మహమ్మారి. ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే మనం అందరం, పోలీస్, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. సో ఈ డ్రగ్స్ వల్ల, అది గాజాయి ఉండొచ్చు, కోకెన్ ఉండొచ్చు, ఏదైనా నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఉండొచ్చు, దానివల్ల బాడీ ఎలా పాడైపోతుంది, అది కాకుండా జైలు శిక్ష, జీవితం పాడైపోతుంది, తర్వాత సమాజంలో మర్యాద పోతుంది. చాలామంది ఒక్కసారి సేవిస్తామని ఆలోచించి డ్రగ్స్ అబ్యూస్ మొదలుపెట్టిన తర్వాత ఎలా అడిక్ట్ అయిపోయారు, దాని గురించి అవగాహన కల్పిస్తున్నాం. మరోవైపు ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్. చాలామంది లేడీస్ ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు కొందరు ఫోటో, వీడియో ఇవన్నీ మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించి డబ్బు అడుగుతున్నారు, లేకపోతే సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నారండి. చాలామంది కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ అమ్మాయిలు, మ్యారీడ్ లేడీస్ కూడా ఎవరికి చెప్పులేక చాలా సఫర్ అవుతున్నారండి. అందులో కొందరు మాత్రమే పోలీస్ దగ్గరికి వస్తారండి, చాలామంది ముందుకు రావట్లేదు. ఈ విషయం గురించి అవగాహన కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో. ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ ఒక్కసారి మొదలైతే ఆ బ్లాక్మెయిలింగ్ ఆగదు. కాబట్టి ఎవరైనా బ్లాక్మెయిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ దగ్గరికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. 3వది సైబర్ నేరాలు. మన అందరికీ తెలుసు ఈరోజు ప్రాపర్టీ ఆఫెన్సెస్, దొంగతనాలు, బార్గ్లరీస్, డకాయిటీస్, రాబరీస్, చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, దానివల్ల ఎంత పోతుంది అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్లో పోయిన సంవత్సరం 80 కోట్ల కంటే తక్కువ పోయినాయి. కానీ సైబర్ నేరాల్లో దాదాపు 300 కోట్లు పోయినాయి. అంటే సైబర్ నేరాలు ఎంతో క్రూషియల్ ఈ నేరాలని అరికట్టడం. అది ఎలా అరికట్టాలి, సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరణ. ట్రోఫీని ఆవిష్కరించిన కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహరావు. పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. విశాఖలో స్పా నిర్వహణ పేరిట అసాంఘిక కార్యకలాపాలు. కేఎన్ఆర్ ఛానల్ కథనంతో స్పందించిన టాస్క్ ఫోర్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కేఎన్ఆర్ న్యూస్.